హాయ్ ఎవ్రీవన్. తెలుగు గ్రామర్, వ్యాకరణాంశాలు, అక్షర విభాగం. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. ఇవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని 3 విధాలుగా ఉన్నాయి. ఆ నుంచి అ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు. అవి 16. అందులో లు, లు అనేవి వాడుక భాషలో లేవండి. కా నుంచి హా వరకు ఉన్నటి వాటిని హల్లులు అంటారు. హల్లులు 37. నెక్స్ట్ సున్నా, అరసున్నా, విసర్గ వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఇవి 3: సున్నా, అరసున్నా, విసర్గ. అచ్చుల విభాగం. అచ్చులు విభాగం ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు అ, ఇ, ఉ, రు, లు, ఏ, ఓ వీటిని హ్రస్వాలు అంటారు. 2 మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఉ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ వీటిని దీర్ఘాలు అంటారండి. నెక్స్ట్ హల్లులు విభాగం. కా నుండి మా వరకు గల అక్షరాలు 5 వర్గాలుగా విభజించవచ్చు. అవి కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. కఠినంగా పలికే అక్షరాలు కచట తప పరుషాలు. కచట తప పరుషాలు. నెక్స్ట్ తేలికగా పలికే అక్షరాలు గజడ దబ సరళాలు. వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు క, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, ధ, ఫ, భ వీటినన్నిటిని కూడా వర్గయుక్కులు అంటారండి. నెక్స్ట్ ముక్కు సహాయంతో పలికే అక్షరాలు జ్ఞ, ఇన, నా, మా అనునాసికాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు యా, రా, బండిరా, లా, అల, వా అంతస్తాలు. గాలిని బయటకి ఊదుతూ పలికే అక్షరాలు ష, స, హ ఊష్మాలు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలండి. కంఠం నుండి పుట్టే అక్షరాలు ఆ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ, విసర్గ వీటినన్నిటిని కూడా కంఠ్యాలు అంటారు. తాలువు అంటే దవడ. దవడ భాగంలో పుట్టే అక్షరాలు ఈ, ఈ, చ, చ, జ, జ, ఇని, య, ష వీటన్నిటిని కూడా తాళవ్యాలు అంటారు. నెక్స్ట్ నాలుకతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికే అక్షరాలు రు, రు, ఠ, ఠ, డ, ఢ, అన, ర, ష వీటన్నిటిని కూడా మూర్ధన్యాలు అంటారండి. నెక్స్ట్ దంతాల సాయంతో పలికే అక్షరాలు లు, లు, చ, జ, త, థ, 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 న, ల, స దంత్యాలు. నెక్స్ట్ పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ వీటినన్నిటిని కూడా ఓష్ట్యాలు అంటారు. ఏ, ఏ, ఐ కంఠ తాళవ్యాలు. ఓ, ఓ, ఔ కంఠోష్ట్యాలు. వ దంతోష్ట్యం.